మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి ఆత్మ యొక్క సహవాసం చేరి వచ్చిన బిడ్డలందరూ సంఘం అంతటికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి ఎందుకొరకు ఈ భోజనం ఏర్పాటు చేస్తున్నారంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి సార్ గారు నిన్నటి దినమున మరి తన యొక్క ఎమ్మెల్యేలను 175 మంది పేర్లు ప్రకటించినాడు. అయితే ప్రకటించడంలో ఏంటంటే, మరి మన ఎస్సీ కులానికి చెందినటువంటి వారైన నందిగాం సురేష్ ఎంపీ గారి ద్వారా పేర్లు చదివించినాడు. మరి ఒక తక్కువ కులానికి చెందినటువంటి వారికి ఎంత గౌరవాన్ని, ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చినాడని, దానికి మనల్ని గౌరవించేవారు, మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని పోయేవారు ఉన్నారని దాన్ని గుర్తు చేసుకుంటూ, మరి దాన్ని సంతోషంగా మనమందరము కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ చక్కటి ఆతిథ్యాన్ని యాకోబన్న గారి కుటుంబము మనకందరికి కూడా అందిస్తూ ఉన్నది కనుక అందరూ దాన్ని భుజించి స్వీకరించి మరి వెళ్ళాలని కోరుతూ ఉంటున్నాం. అదే రీతిగా మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలోను, కుటుంబ ప్రార్థనలలోను జరుగుతున్నటువంటి ఎలక్షన్ల నిమిత్తమై ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే, పేద ప్రజల పక్షాన మరి గవర్నమెంట్ ఎన్నో రకాలైన కార్యక్రమాలు మనకు చేసి ఉన్నది కనుక దాన్ని జ్ఞాపకం ఉంచుకొని అందరము కలిసిగా దానికి సహకారం అందించి ప్రార్థన చేయడమే కాకుండా మనము మన ఓటు విషయంలోనూ అన్నింటిలో కూడా చక్కగా తోడ్పాటును అందించాలని సంఘాన్ని కోరుతూ ఉంటున్నాం. కనుక ఆ రీతిగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకమైనటువంటి కోరిక. మరి ఈ సమయంలో పత్తూరు రమేశన్న గారి కుటుంబము ఆలయ నిర్మాణం కొరకై 10,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఆ కుటుంబం ముందుకు వస్తే వారి కొరకై ప్రత్యేక ప్రార్థన చేస్తాం. అలాగే మన గవర్నమెంట్ ద్వారా మరి 25 లక్షలు ముందు చెప్పినట్లు అది శాంక్షన్ చేయబడింది. మరి మన ఆలయానికి పైకప్పు పెంకు వేయడానికి ఇంజనీర్ వారు మరి గవర్నమెంట్ వారు వచ్చి మొత్తం కొలితేసుకొని అదంతా కూడా మనకు ఒక బ్లూ ప్రింట్ లాగా ఇచ్చి వెళ్ళి ఉన్నారు. బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ ఆ పనిని ప్రారంభిస్తారు. మరి ఇది ఇచ్చినందుకు గవర్నమెంట్ వారికి మన సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 10,000 రూపాయలు ఇచ్చిండగా ప్రభు మీరు ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి ఎంత గొప్ప ప్రేమతో మా గ్రామంలో మందిరము అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే మరి ఎంసెట్ కొరకు సిద్ధపడే వాళ్ళు, డిఎస్సి కొరకు సిద్ధపడే వాళ్ళు కూడా బాగా దయచేసి కూర్చోండి. 2 ప్రకటనలు ఉన్నాయి. కీర్తన పాడండి. ఈ లోపు ఆహారం అయితే నేను వెంటనే సెలవిస్తాను. ప్రార్థన చేసి స్త్రీలో కీర్తన పాడండి.
కారణభూతుడైన మా గొప్ప దేవ, మహోన్నతుడా, మహోపకారి, ఇదిగో మధ్యాహ్న సమయంలో చక్కటి ఆహారాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. యాకోబన్న గారి కుటుంబం ఎంతగానో ప్రేమించి ఇదిగో ప్రభువా స్థానిక గవర్నమెంట్ వారు చేసినటువంటి గొప్ప కార్యంను బట్టి, ఎస్సీలకు ఇస్తున్నటువంటి ప్రభువా గొప్ప ప్రాధాన్యతలను బట్టి మరి ప్రభువా కృతజ్ఞత చెల్లిస్తూ ఈ సంఘానికి అంతటికి కూడా సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని దీవించి ఆశీర్వదించు ప్రభువా. పెద్దలందరినీ కూడా యాకోబన్న గారిని, జార్జయ్య గారిని, జయరాజయ్య గారిని, ప్రభువా ప్రసాదన్న గారిని, కిషోరన్న గారిని దీవించి ఇదిగో ఆలయం కొరకు, సంఘం కొరకు ఎంతో ప్రయాసపడుతుండగా, ఆలయ నిర్మాణం కొరకై శ్రమ పడుతుండగా వారి ప్రయాసానికి శ్రమకు తగిన ఆశీర్వాదాలను అనుగ్రహించండి. ఇచ్చినటువంటి ప్రభా తయారు చేయబడిన వంటకాలన్నింటినీ కూడా దీవించి ప్రభా వాటన్నిటినీ కూడా చక్కగా మేము భుజించడానికి శక్తిని, బలమును పొందుకొని నీ సేవ కొరకై మహిమార్థమై వినియోగించడానికి కృపను అందించమని నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. ప్రభువా మా సంఘానికి ఎంతో తోడ్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి, జగన్ గారికి, వీళ్ళందరి సహకారం, మా సహకారాలు, మా చర్చికి సహకారం అందించిన వాళ్ళందరికీ, బలరామయ్య గారు కానీ ప్రతి ఒక్కరూ రైతులు మాకు సహకారం అందించినందుకు రైతులకు అందరికీ, బోరెడ్డి గారు కానీ, ఆయన నరసింహారెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి పేరు రాక ఉన్నాను ప్రభావ, వాళ్ళందరినీ ఆరోగ్యంగా ఉండాలని, ఆ పార్టీ బాగా చక్కగా నడవాలని ఆశతో మేమందరం కులానికి భోజనాలు పెట్టుకుంటూ మేమందరం చక్కగా ప్రభుత్వానికి తోడ్పాటు చేయాలని అందరినీ ఆశీర్వాదం పొందుకుంటూ మేము ఈ రకంగా భోజనాలు పెట్టుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి, అవినాష్ రెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి అందరికీ కూడా మా వందనాలు. మాకు సాయం చేసిన వీళ్ళందరికీ కూడా మేము సహాయం చేయాలని, మేము మా ఓటు ద్వారా వాళ్ళను గెలిపించాలని మేము అనుకుంటున్నాం తండ్రి. ఈ దినము రామాపురం సిఎస్ఐ చర్చి సంబంధించి మరి ఈ దినము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మరి మా యొక్క చర్చికి మా యొక్క గౌరవనీయులు రాష్ట్ర సభ్యులు, శాసనసభ్యులు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు మరి కొన్ని రోజుల కిందట మా సంఘం అంతా కలిసి, పెద్ద మనుషులు, మా సంఘ సభ్యులం అందరం కలిసి మరి కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి మా చర్చికి ఏమన్నా సహాయం చేయమని అడిగితే, ఆయన అయితే మీరే అడగండి ఎంత కావాలను అని అడిగినాడు. ఇంతవరకు మా సంఘానికి చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ ఇంతవరకు ఆ మాట అడిగినటువంటి శాసనసభ్యులు ఎవరు లేరు. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే శ్రీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారే. ఆయన అడిగిన తక్షణమే మా సంఘ సభ్యులు ఒకరు లేచి, అయ్యా మాకు ఒక 30 లక్షలు కావాలయ్యా అంటానే వెంటనే ఏమీ ఆలోచించకుండా సరే మీకు ఇవ్వగలవాడను అని చెప్పి, మరలా కూడా ఇది కూడా సరిపోకపోతే మీకు ఏదైనా అవసరం అయితే నాకు చేతనే సాయం మరలా చేయగలనని కూడా చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి శ్రీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అయితే ఆయన మేము అడిగిన తక్షణమే మాకు మరి 30 లక్షల విరాళాన్ని ఇచ్చినటువంటి ఆయనకు మా సంఘం అంతయు కృతజ్ఞతగా, మరి మా సంఘం అంతా కోరుకునేది ఏంటంటే, సంఘం అంతా కలిసి శ్రీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మరి అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించడానికి మా సాయశక్తుల మాకు తగిన సహాయం చేస్తూ, అలాగే మా సంఘ ఓట్లన్నీ శ్రీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి వేస్తామని సంఘ సభ్యులు, సంఘ పెద్దమనిషి తరఫున, సంఘ ప్రజల తరఫున మనవి చేస్తూ, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కూడా, ఆయన కూడా మాకు మరి మేము అడిగితే ఆయన కూడా 25 లక్షలు మరి గవర్నమెంట్ నుంచి ఆయన కూడా తెప్పించాడు. కాబట్టి ఆయనకు కూడా మా ఓట్లన్నీ, ఎంపీ ఓట్లన్నీ మా సంఘం అంతా కలిసి మేము వేయగలము. అత్యధిక మేరతో వారిని గెలిపించడానికి మా సంఘం అంతా ఐక్యమత్యతో పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నిన్నటి దినము మరి మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ కులస్తుడైనటువంటి నందిగాం సురేష్ ద్వారా
మరి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మరి వారి లిస్టును ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులు చదవాల్సినటువంటి మరి లిస్టు, మరి అగ్రవర్ణాలు చదవాల్సినటువంటి లిస్టు, మరి అటువంటి లిస్టును మరి సీఎం గారు తన పక్కన కూర్చోబెట్టుకొని మరి ఎంతో గౌరవాన్ని ఇచ్చి మరి ఆ లిస్టును చదివే భాగ్యాన్ని మా ఎస్సీ కులానికి ఇచ్చినందుకు కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. Aku
హలో, నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV.